ఈ మధ్య కాలంలో భూకంపాల గురించి ఎక్కువగా వింటున్నాం. భూకంపాల దాటికి పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోతుంటాయి. దీంతో తీవ్రమైన నష్టాలు కలుగుతుంది. అసలు భూకంపాలు ఎందుకు వస్తుంటాయో ఈ వీడియోలో చూద్దాం. భూమిలో ముఖ్యంగా 4 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మాంటల్, క్రస్ట్. ఈ క్రస్ట్ అప్పర్ మోస్ట్ మాంటల్ కోర్ను కలిపి లిథోస్పియర్ అంటారు. ఇది సుమారు 50 కిలోమీటర్ల మందంతో అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్స్ అని కూడా అంటారు. భూమి లోపల ముఖ్యంగా 7 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. పసిఫిక్, నార్త్ అమెరికన్, యూరేషియన్, ఆఫ్రికన్, అంటార్కిటిక్, ఇండో ఆస్ట్రేలియన్ అండ్ సౌత్ అమెరికన్ ప్లేట్స్. ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్స్ బలంగా కదిలినప్పుడు భూ ప్రకంపనలు వస్తాయి. వాస్తవానికి కంపనం మొదలయ్యే ప్రదేశం నుంచి భూమి ఉపరితలం కింద ఉన్న ప్రదేశాన్ని భూకంప కేంద్రం అంటారు, అంటే ఎపిసెంటర్. భూ కదలికల కారణంగా భౌగోళిక శక్తి విడుదలవుతుంది. ఈ ప్రదేశం భూకంపాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది. అయితే భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి రెక్టర్ స్కేల్ను ఉపయోగించి కొలుస్తారు. ఆ తర్వాత మాత్రమే భూకంప తీవ్రత ఎంత, దాని కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో తెలుస్తుంది. ఇప్పటి వరకు నమోదైన అత్యధిక భూకంప తీవ్రత 9.5 మాగ్నిట్యూడ్. ఇది 1960 మే 22లో చిలీ ప్రాంతంలో సంభవించింది. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించామని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.